హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా అత్తమ్మ గోంగూర చికెన్ చేసింది. ఈ కర్రీ అయితే పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంది. ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఒక కట్ట గోంగూరనైతే మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి. కేజీ చికెన్కి సరిపోయేలాగా 2 ఇలాచీలను, 4 లవంగాలను, ఒక స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, 3 బగారాకులను వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్లను వేయాలి. దాంట్లోని 4 పచ్చిమిర్చిలను కూడా వేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. వీటన్నింటిని మంచిగా కలుపుకొని దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. దీంట్లోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ మనకు సరిపోకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి దీన్నంతా మంచిగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ గోంగూర చికెన్కి మంచిగా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పైన మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించండి. చూడండి చికెన్ అయితే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేయండి. గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. మా అత్తమ్మ చేసిన ఈ గోంగూర చికెన్ అయితే ఎంతో టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.